మాయా కుల్ఫీ. రద్దీగా ఉండే పట్టణాలకి దూరంగా లక్ష్మీపురం అనే ప్రకృతి రమణీయమైన ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో గోపాల్ తన భార్య గౌరీతో కలిసి నివసిస్తున్నాడు. ఆస్తిపరంగా అతనికి చిన్న పొలం, అలాగే ఒక ఆవు ఉన్నాయి. వారిద్దరూ ఆ ఆవుని ఇంటి సభ్యురాలిగా చూసుకునేవారు. గోపాల్ కుల్ఫీలమ్ముతూ ఉండేవాడు. గోపాల్ యొక్క దినచర్య కూడా అతని స్వభావంలాగా చాలా సరళంగా ఉండేది. సాయంత్రం ఆవు నుంచి పాలు పితికి రాత్రిపూట ఆ పాలతో కుల్ఫీలు తయారు చేసి వాటిని ఐస్ బాక్స్ లో పెట్టి మరునాడు ఉదయం బజార్లో అమ్మడానికి తీసుకువెళ్లేవాడు. కుల్ఫీ బాబు, కుల్ఫీ, చల్లని తీపి కుల్ఫీ, బాదాం కుల్ఫీ, కేసర్ కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, రండి బాబు చల్లని కుల్ఫీ తీసుకోండి. ఈ విధంగా అమ్ముతూ ఉండేవాడు. గోపాల్ యొక్క కుల్ఫీల రుచి అక్కడి గ్రామస్తులకి చాలా ఇష్టం. అందువల్ల గోపాల్ అమ్మడానికి వెళ్లిన వెంటనే మొత్తం కుల్ఫీలన్నీ అమ్ముడైపోయేవి. గోపాల్ తో పాటు మోహన్ అనే వ్యక్తి కూడా కుల్ఫీలు అమ్మేవాడు. గోపాల్ కారణంగా మోహన్ కి చాలా తక్కువ ఆదాయం వచ్చేది. ఆ కారణంగా మోహన్ గోపాల్ పట్ల ఎప్పుడూ అసూయపడుతూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం గోపాల్ కుల్ఫీ అమ్ముకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా దారి మధ్యలో మోహన్ కనిపించాడు. ఏంటి గోపాల్, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, ఏంటి విషయం? అవును మోహన్, అంతా ఆ భగవంతుడి దయ అని చెప్పి గోపాల్ వెళ్లిపోయాడు. ఆ భగవంతుడి దయ మొత్తం నీ మీదే చూపించినాడు, నా మీద కూడా కొంచెం చూపించచ్చు కదా అని అనుకుని మోహన్ తిరిగి ఇంటికి వెళ్లేసరికి అతని భార్య చాలా కోపంగా ఉంది. మోహన్ రావడంతోనే అతని మీద అరవసాగింది. నువ్వు ఈ రోజు కూడా మొత్తం కుల్ఫీలు అమ్మలేదు, నువ్వు ఖాళీగా తింటూ కూర్చో. ఆ గోపాల్ భార్య మళ్లీ ఈ రోజు కొత్త చీర కొనుక్కుంది, నాకేమో ఎప్పుడో కొన్న ఈ పాత బట్టలు. నాకిప్పటికీ అర్థం కావడం లేదు, ఏం ఆలోచించకుండా నిన్నెలా పెళ్లి చేసుకున్నానా అని అతని భార్య తిట్టడం అయ్యాక మోహన్ ఆలోచించసాగాడు. ఈ గొడవంతటికి కారణం ఆ గోపాలే. అతని వల్ల నా జీవితం మొత్తం ఇలానే ఉండేలాగుంది. వీలైనంత త్వరగా అతన్ని ఈ లోకం నుంచి పైకి పంపించాలి. అప్పుడు పోలీస్ లంకవేర్లో నేను దొరికిపోతే, చిచి అలా చేయకూడదు. మరైతే ఏం చెయ్యాలి? ఇలా చేస్తే బాగుంటుంది అనుకుని మోహన్ ఎలుకల్ని చంపే మందును బెల్లంలో కలిపి గోపాల్ వాళ్ల ఆవు తినేలా చేశాడు. మరుసటి రోజు ఉదయం అచేతనంగా పడున్న ఆవును చూసి గోపాల్ కంగారు పడ్డాడు. దానికి వైద్యం చేయించడం కోసం హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. ఏంటి గోపాల్, ఒక ఆవు కోసం నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం ఖర్చు పెట్టే కంటే అది చనిపోవడమే మంచిది కదా, ఒక్కసారి ఆలోచించు. లేదు, ఈ ఆవు నా కుటుంబంలో ఒక భాగం. అదలా చనిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. పెద్ద డాక్టర్ చేత దానికి వైద్యం చేయిస్తాను. అందుకు నా పొలం అమ్మడానికి కూడా నేను వెనకాడను అని చెప్పి గోపాల్ ఇంటికి వెళ్లాడు. మళ్లీ తిరిగొచ్చి అక్కడ చూసేసరికి తన ఆవు మునుపటిలా ఆరోగ్యవంతంగా ఉంది. అది చూసి గోపాల్ చాలా సంతోషించాడు. ఇక ఆ రోజు రాత్రి గోపాల్ ఆవు పాలతో కుల్ఫీ తయారు చేసి ఐస్ బాక్స్ లో పెట్టాడు. కాని అతను మరుసటి రోజు ఉదయం లేచాక చూస్తే ఈ కుండలో పెట్టిన కుల్ఫీలు మొత్తం బంగారంలో మారిపోయా. ఇది నిజంగా అద్భుతం, కల కాదు. కానీ ఇవన్నీ ఎలా బంగారంలో మారి ఉంటాయి? ఇదంతా మన ఆవు పాల నుండి తయారు చేసిన మాయా కుల్ఫీ యొక్క అద్భుతమండి. ఎందుకంటే రాత్రి నాకొక కలొచ్చింది. అందులో మన ఆవు కళ్ళ నుంచి ఒక వెలుతురు కుల్ఫీల మీద పడింది. అందువల్ల ఇవన్నీ బంగారంగా మారిపోయాయి. భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషించారు. అలా ఆ మాయా కుల్ఫీ వల్ల వాళ్ళు మెల్లమెల్లగా ధనవంతులయ్యారు. అది చూసిన మోహన్ భార్య కళ్ళు అసూయతో మండిపోయాయి. నీకు ఏ పని సరిగ్గా చేయడం చేత కాదే? ఆ ఆవుకు విషం పెట్టారా లేక అమృతమా? అరే, నేను విషమే పెట్టాను, మరి ఎలా ఇలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఆ ఆవు ఇంకా ఎలా సజీవంగా ఉంది, అలాగే వారు రోజు రోజుకు ఎలా ధనవంతులవుతున్నారు? మరి వెళ్లి విషయం ఏంటో కనుక్కురా. మోహన్ గోపాల్ ఇంటి మీద ఒక కన్ను వేసి ఉంచాడు. అలా ఆవు పాలతో చేసిన మాయా కుల్ఫీ గురించి తెలుసుకున్నాడు.
నువ్వు ఇప్పుడు వెళ్ళి అతని ఇంటి నుంచి మొత్తం బంగారాన్ని దొంగిలించి వచ్చేటప్పుడు ఆవు నుండి పాలు కూడా పితికి తీసుకురా. రాత్రి మోహన్ రహస్యంగా గోపాల్ బంగారాన్ని దొంగిలించి పాలు పితకడానికి ఆవు వద్దకు వెళ్ళాడు. కాని ఆవు అతన్ని చూసిన వెంటనే గుర్తించింది. తన కొమ్ములతో అతన్ని పొడిచి పొడిచి గాయపరిచింది. అలా మోహన్ తను దొంగిలించిన బంగారంతో పట్టుబడిపోయాడు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.